దున్నపోతులు నరికినా తప్పించుకోలేడు, పొట్టేళ్ళు కోసినా తప్పించుకోలేడు, కోళ్ళను కోసినా తప్పించుకోలేడు. అటువంటి జన్మలు వచ్చి వీళ్ళు కూడా ఆ విధంగా కోయించుకుంటారు. కోయించుకుంటేనే జన్మము తీరేది పాపము, లేకపోతే తీరదు. ఇక మనోమయ కోశం, దీని యందు మనస్సుతో పాటు వాక్కు పాని పాద పాయుపస్థాను పంచ కర్మేంద్రియములుండును. విజ్ఞానమయ కోశము ఇందు బుద్ధి, చిత్తము, శ్రోత్ర, త్వచ, నేత్ర, జిహ్వ, ఘ్రాణము అను జ్ఞానేంద్రియములుండును. అంటే విజ్ఞానము అంటే మనము తెలుసుకునేది. ఈ అవయవాలతో ఏదైతే తెలుసుకుంటాము, చేతులతో, కళ్ళతో చూస్తాము, మనస్సుతో, స్పర్శతో ఏది గ్రహించుకుంటాము, ఇవన్నీ తెలుసుకోగలిగేది విజ్ఞానమయ కోశం. వీనితో జీవుడు జ్ఞానాది వ్యవహారములను చేస్తా అంటాడు. అంటే ఏ పనులు కావడితే ఆ పనులు చేయడము, ఏ బ్రతుకు కావలిస్తే ఆ బ్రతుకును కోరుకోవడము, ఆనందపడము, బాధలు పడడము, ఇట్లా బ్రతుకుతూ ఉంటాడు.